క్రిస్మస్ దినాల్లో మన ఇంటి మీద పెట్టున్నది స్టార్. ఈ స్టార్ ఐదుగురిని సూచిస్తూ ఉంది. మొట్టమొదటి ఏమంటే మరియా, యోసేపు, గొర్రెల కాపరులు, జ్ఞానులు, దేవదూతలు. ఈ ఐదుగురిలో ఉన్న ఈ గుణ లక్షణాలు మనలో కూడా ఉంటే కనుక మన ఇంటి మీద పెట్టిన స్టార్ ఏ రీతిగా అయితే వెలిగించబడి అందరికీ కనబడుతుందో మనము కూడా ఆ రీతిగా వెలిగించబడి అందరికీ మనము ఒక వెలుగు రూపంలో ముందుకు సాగుతాం. ఆ స్టార్కి 5 కోణాలు ఉంటాయి. ఆ 5 కోణాల్లో మొదటి కోణం గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ మొదటి కోణము ఎవరిని సూచిస్తుందంటే కనుక మరియమ్మను సూచిస్తూ ఉంది. మరియమ్మ ఎవరో మనకు బాగా తెలుసు. యేసుక్రీస్తు ప్రభు వారికి జన్మనిచ్చిన తల్లి, అందరిలో కొంటే దయ కలిగిన వ్యక్తి. ఈ మరియ గురించి బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తూ ఉందంటే గనక చూద్దాం ఒకసారి. లూకా సువార్త 1వ అధ్యాయము 46వ వచనము ఈ రీతిగా సెలవిస్తుంది. అప్పుడు మరియ ఇక్కడ నా ప్రాణము ప్రభువును గణపరుస్తూ ఉంది అని చెప్తా. లోక పాపమును మోసుకుని పోతున్న దేవుని యొక్క గొర్రె పిల్ల ఆ పరలోక మహిమను విడిచిపెట్టి ఈ భూమి మీదకి రావడానికి, మానవుడు చేసిన జన్మ పాపాన్ని కర్మ పాపాన్ని కొట్టివేయడానికి ఎవరి గర్భాన్ని వాడుకున్నాడు అంటే గనక మరియమ్మ గర్భాన్ని వాడుకున్నాడు. ఈ మరియమ్మ గురించి బైబిల్ ఏమని సెలవిస్తుందంటే గనక దయాప్రాప్తురాల నీకు శుభము అని చెప్తూ ఉంది. అంటే దేవుని యొక్క దయ పొందిన వ్యక్తి. మనం ఇంటి మీద పెట్టిన స్టార్లో మొట్టమొదటి కోణము ఏమిటంటే గనక మరియను సూచిస్తూ ఉంది. ఆ మరియం చెప్తేనే నా ప్రాణము ప్రభువుని గణపరుస్తూ ఉంది అని చెప్తూ ఉంది. మన ఇంటి మీద స్టార్ పెడతాము కానీ ఆ స్టార్ కున్న విలువ అన్నది కొన్ని సందర్భాల్లో మర్చిపోతూ ఉంటాం. ఈరోజు ఈ వాక్యము ద్వారా నువ్వు పెట్టిన స్టార్లో మొట్టమొదటి కోణం ఏమిటంటే మరియను సూచిస్తూ ఉంది. ఆ మరియను సూచిస్తున్న ఆ కోణము ఏమని చెప్తుందంటే కనుక మరియ ఏ రీతికైతే ప్రభువును గణపరిచిందో, ఏ రీతికైతే ప్రభువును ఆరాధించిందో, ఏ రీతికైతే ప్రభువు కొరకు జీవించిందో మనము ప్రభువు కొరకు జీవించడానికి ఇష్టపడాలి.